హలో వైకిస్ వెల్కమ్ టు ఆఫ్ రోడర్. మనకి వందల కొద్ది కిలోమీటర్లు మనకు రేంజ్ రావాలి అంటే అది అంత ఆషామాషి కాదు. కానీ మన ఇండియన్ కంపెనీ దాన్ని సాధించింది. అది ఒక స్కూటర్‌లో. అది ఎంత రేంజ్ వస్తుంది? దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి? దానిలో ఏమేమి స్పెక్స్ ఉన్నాయి? ఇవన్నీ కంప్లీట్‌గా ఫుల్ డీటెయిల్స్ అన్నీ చూద్దాం. మంచి ఫాస్ట్ లుక్‌తో అట్రాక్టివ్‌గా ఉంది. అట్ ద సేమ్ టైమ్ దానికి తగ్గట్టుగానే బండి కూడా మీకు మామూలుగా పరిగెట్టట్లా. దీనికి వీళ్ళు ఇచ్చిన బ్రేకింగ్ సిస్టము అది కూడా ఇంకా అసలు నాకు ఇంకా పెంచాలనిపించింది అనమాట. ఇందులో సింపుల్ వన్ ఎస్ అని వస్తుంది, ఇంకోటేమో ఎక్స్ అనమాట. ఇది టాప్ అండ్ వేరియంట్. ఇది మనకి ఇక్కడ హెడ్లైట్ని స్టార్ట్ చేసుకుందాం. ఇది వచ్చేసరికి మనకి ఇందులో మెటాలిక్ గ్రే కలర్ ఆఫర్ చేస్తున్నారు. ఇది చాలా మంచి బ్యూటిఫుల్గా ఉంది. కలర్ అయితే చాలా మంచి గ్లాసీ ఫినిష్ వచ్చింది. నెక్స్ట్ వచ్చి షేప్స్ అన్నీ కూడా మంచి కర్వీగా చక్కగా ఎక్కడ ఎయిర్ని అడ్డుకోకుండా కంప్లీట్ ఎయిర్లో మనం దూసుకుపోయే విధంగా డిజైన్ చేశారు దీన్ని. ఇదేమో వైట్ కలర్ వచ్చేసరికి మంచిగా స్మూత్గా గ్లాసీ ఫినిష్ ఇచ్చారు. ఇక్కడ సింపుల్ అని చెప్పేసి బ్యాడ్జింగ్ ఆఫర్ చేశారు. ఇవి రెడ్ కలర్ ఆఫర్ చేస్తున్నారు కదా, ఇవి ఎక్స్ అంటున్నారు అనమాట ఈ మోడల్ని కలర్. ఇవి ఒకసారి చిన్న వింగ్లెట్స్ అనమాట ఇవి. ఇక్కడ ఇందులోంచి మనకి ఎయిర్ ఫ్లో అవడానికి. అలాగే హెడ్లైట్స్ వచ్చేసరికి ఒక రోబోటిక్ స్టైల్లో తీసుకొచ్చారు దీన్ని. భలే ఉంది ఈ విషయంలో. కిందకు వచ్చేసరికి ఈ షేప్స్ అన్నీ కూడా క్రూజ్ కట్స్ అన్నీ కూడా చాలా మంచి స్టైలిష్ లుక్ తీసుకొచ్చారు వీళ్ళు. అలాగే ఇక్కడ మనకు వచ్చేసరికి ఇందులో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. చాలా స్మూత్గా ఉంది. నేను మొన్న 2 రోజులు యూస్ చేసి చెప్తున్నాను. భలే ఉందనమాట, అదిరిపోయింది. ఫ్రంట్ మడ్ గార్డ్ సెక్షన్కి వద్దాం. ఈ ఫ్రంట్ ఫెండర్ వచ్చేసరికి ఇది మెటాలిక్ గ్రే కలర్ ఆఫర్ చేశారు. టోటల్గా అంతా ఫైబర్ బాడీనే, మంచి క్వాలిటీ ప్లాస్టిక్స్ వాడారు. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి ఇందులో వీల్స్ వచ్చి అలాయ్ వీల్స్ మంచి ఒక స్టార్ షేప్లో తీసుకొచ్చారన్నమాట. అంటే చూడడానికి మంచిగా ఏదో లీన్గా కనిపిస్తే, చూడడానికి అందంగా సన్నగా మరి లావుగా బండగా ఉన్నాడు కాకుండా లీన్గా కనిపిస్తాయి. 90/90 12 ఇంచ్ సెక్షన్ అనమాట. 12 ఇంచ్ వీల్స్ వస్తాయి ఫ్రంట్ అండ్ బ్యాక్. అలాగే ఇందులో వచ్చేసరికి డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి పెడల్ డిస్క్ ఆఫర్ చేస్తున్నారు, వెంటిలేటెడ్ పెడల్ డిస్క్ అనమాట. ఇది మనకి చాలా హీట్ డిసిపేషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట, త్వరగా కూల్ అయిపోతాయి. అలాగే ఫ్రంట్ వచ్చేసరికి బైబ్రినిచ్ క్యాలిఫర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇది వచ్చి బైబ్రీ క్యాలిఫర్స్ మనకి 3 పిస్టన్ క్యాలిపర్స్ వస్తుంది అనమాట. బ్రేకింగ్ అయితే మంచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మనకి ఇందులో వచ్చేసరికి ఇండికేటర్స్ ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇవి హెడ్లైట్ దగ్గర 2 కూడా మీకు 2 పక్కల ఆఫర్ చేస్తున్నారు. టోటల్ కంప్లీట్ ఎల్ఈడి వస్తుంది సెక్షన్ అంతా. అలాగే మనం రైట్ సైడ్ చూసుకుంటే ఇదంతా ఫ్లోర్ బోర్డ్ అంతా ఇంత ఉంది కదా, కొంచెం లావుగా కనిపిస్తుంది కదా ఫ్లోర్ బోర్డు. ఇదంతా మీకు లోపల బ్యాటరీ ఉంది. ఇందులో 3.7 kWh బ్యాటరీ ఇందులో ఉందన్నమాట. అంటే ఫ్లోర్ బోర్డులో పెట్టారు. సో ఇంటెలిజెంట్గా మేనేజ్ చేశారు దీన్ని. ఎప్పుడైతే ఇలా పెట్టారో మనకి స్పేస్ సేవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి వెయిట్ మేనేజ్మెంట్ బాగుంటుంది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుందన్నమాట. 164 mm వస్తుంది గ్రౌండ్ క్లియరెన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోర్ బోర్డ్ చూద్దాము. ఫ్లోర్ బోర్డ్ వచ్చేసరికి ఇది వెడల్పు అయితే 8 ఇంచెస్ వచ్చింది. ఫ్లోర్ బోర్డ్ అయితే 8 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ ఇది కొంచెము తక్కువే అనుకుంటున్నాను నేను, బట్ ఇక్కడైతే బాగుంది. కానీ ఇక్కడ కొంచెం వెడల్పిచ్చుంటే ఇంకా బెటర్గా ఉండేదని నా అభిప్రాయం. మీరేమంటున్నారో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇది చిన్నపాటి హుక్ ఇచ్చారనమాట. అది చూపించడం కోసం అనేసి నేను ఇక్కడ దీన్ని క్యారీ చేస్తున్నాను అనమాట. చిన్న కవర్ మీకు హోల్డ్ చేశాను. మామూలుగా చూస్తే అసలు ఇక్కడ హుక్ ఉందన్న విషయం మనకు తెలియదు. ఇది ఇలా బయటికి లాగి పట్టుకొని మనం పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. సైడ్ సెక్షన్ చూద్దాము. రైట్ సైడ్ ఇదంతా కూడా మ్యాట్ బ్లాక్లో తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇక్కడ గ్లాసీ ఫినిక్ వస్తుంది. మొత్తం ఇదంతా వైట్. దీని మీద మళ్ళీ ఒక స్టిక్కర్ చేశారన్నమాట. ఇది గ్రాఫిక్ బ్లాక్ కలర్లో. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇక్కడ స్వింగ్ ఆర్మ్ అనమాట. ఇది అల్యూమినియంలో స్వింగ్ ఆర్మ్ తీసుకొచ్చారు. ఏం స్పోర్టీ లుక్ తీసుకొచ్చింది తెలుసా. అలాగే పరిగెడుతుంది బండి, తొక్కుతుంటే అసలు దమ్ము ఉండాలి కానీ ఎంతనా తొక్కొచ్చు అనమాట. అలా ఉంది. చెప్పాలంటే వీళ్ళు ఇచ్చిన దమ్ముకి బ్రేకింగ్ కూడా సరిపోదేమో అన్నట్టుంది, అంత బాగుందన్నమాట. అలాగే వెంటిలేటెడ్ పెంటర్ డిస్క్ అనమాట. దీనికి కూడా బైబ్రినిచ్ క్యాలిపర్ అనమాట. సింగిల్ పిస్టన్ క్యాలిపర్ బ్రేక్ వస్తుంది దీనికి. ఇది ఇక్కడ సస్పెన్షన్ వచ్చేసరికి మోనో సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే మోటార్ ఇదిగో ఇక్కడ ఉంది. ఇది మోటార్ అనమాట. చాలా బాగుంది. ఏం పెర్ఫార్మెన్స్ అయితే మతిపోయింది అనమాట, ఎంత బాగుంది పెర్ఫార్మెన్స్. రియర్ సెక్షన్ కూడా మనకి ఇందులో 90/90 12 ఇంచ్ టైర్స్ అనమాట. ఇక్కడ మీకు సెక్షన్ కనిపిస్తుందా. రియర్ సెక్షన్కి వచ్చేసరికి ఇది రియర్ ఫెండర్ వచ్చేసరికి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంది. సింపుల్ వన్ అని చెప్పేసి ఇక్కడ లోగో ఇచ్చారు, కంపెనీ బ్యాడ్జింగ్ ఇక్కడ ఇచ్చారు. టైల్ లైట్స్ ఉన్నాయి. ఈ షేప్స్ అవి కూడా కర్వీగా భలే వచ్చినాయి. దీనికి చాలా మంచి అందం తీసుకొచ్చినాయి. దీనికి చెప్పాలంటే చాలా లుక్ తీసుకొచ్చినాయి ఇది. అలాగే గ్రాబ్ రైల్ వచ్చేసరికి ఈ గ్రాబ్ రైల్ అంతా మొత్తం కంప్లీట్గా అలాలో ఇచ్చారు. క్వాలిటీ అయితే బాగుంది. ఇక్కడ గ్రిప్స్ అయితే ఇక్కడ ఇచ్చారన్నమాట ఈ ఏరియాలో. నెక్స్ట్ వచ్చి ఇక్కడ శారీ గార్డ్ అయితే మటుకు కొంచెం ఏదో సన్నని తీగ ఇచ్చినట్టుగా ఇచ్చారు. ఇది కొంచెం నాకైతే ఈ ప్రీమియంనెస్కి అది మ్యాచ్ అవ్వలేదు అన్నట్టుగా అనిపించింది నాకైతే.
లుక్ వైజ్ మనం ఇచ్చిన ఈ బండి క్వాలిటీ వైజ్ ఇస్తే ఇంకొంచెం బెటర్గా ఉండేది అనేది నా అభిప్రాయం, నా ఫీల్. అలాగే మనకి ఇందులో వచ్చేసరికి బెల్ట్ డ్రైవ్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. మీకు ఇక్కడ చూపిస్తాను. ఇది ఇక్కడ ఉంది బెల్ట్ ఇది. అలాగే ఇక్కడ నుంచి ఈ ఏరియాలో మీకు ఇక్కడ వచ్చి ఈ ఫెండర్ వచ్చి గేర్ కీస్ లాగా పనిచేస్తుంది. ఇది రియర్ ఫెండర్ విత్ గేర్ కీస్ అన్న టైప్లోనే ఇచ్చారు దీన్ని. ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది. మంచి హార్డ్ ప్లాస్టిక్ వాడారు, క్వాలిటీ ప్లాస్టిక్ వాడారు. అలాగే సైడ్ స్టాండ్ మటుకు ఎలాగలో ఉంది, మంచి హెవీ క్వాలిటీ ఇచ్చారు. ఇది మనకి స్టాండ్ చేసేటప్పుడు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది ఇది. అలానే బండిని కూడా చాలా బాగా హోల్డ్ చేస్తుంది అన్నమాట. సూపర్ క్వాలిటీ ఇచ్చారు ఆ విషయంలో. సీట్ అయితే కనుక 1, 2, 3 ఛానల్కి 1 అంగుళం తగ్గింది నాకు. అంటే ఇది వచ్చేసరికి 25.5 అంగుళాలు ఉందన్నమాట. అంటే 2 అడుగులు దాటి 1.5 ఇంచ్ ఎక్సెస్ ఉంది. అలాగే క్వాలిటీ వచ్చేసరికి మంచిగా ఉంది. క్వాలిటీ వచ్చేసరికి బాగుంది, కంఫర్ట్ రైడ్ ఉంది. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 డేస్ నుంచి రైడ్ చేస్తున్నాను కదా ఇది, అందువల్ల నాకు బాగా తెలిసింది. ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక చిన్న హంప్లా ఇచ్చారన్నమాట. ఇది సపోర్టు ఎవరైతే ఉన్న రైడర్కి వెనకాల నడుంకి కొంచెం సపోర్ట్ ఉండేలాగా ఇచ్చారు. అలాగే పిలియన్కి వచ్చేసరికి ఇది దగ్గర 1 ఫీట్ ఉంది. పిలియన్కి వచ్చేసరికి సుమారుగా ఇది 1 ఫీటు, చాలా కంఫర్ట్గా ఉంది. ఇక్కడ రైడర్ దగ్గర అయితే కనుక దాదాపు ఒక 15 అంగుళాలు 16 అంగుళాల వరకు ఇచ్చారు వెడల్పు ఇది సీటు. ఈ మధ్యలో చాలా బాగుంది. ఈ విషయంలో అయితే మటుకు సూపర్ అనమాట. ఇది ఈ విషయంలో ఇది ఒకసారి ఆన్ చేస్తున్నాను. మీకు ఈ విషయం చెప్పడం మర్చిపోయాను. చూసారా, మంచి బ్యూటిఫుల్ సౌండ్స్ అన్ని పెట్టారన్నమాట. ప్రతి చోట మనకి సౌండ్స్ వస్తున్నాయి. బాగుంది, బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇండికేటర్స్, మీకు ఇండికేటర్ లైట్ ఆన్ చేశాను. ఇండికేటర్ వచ్చేసరికి మనకి ఇక్కడ చాలా కనిపిస్తుంది, బ్యూటిఫుల్గా ఉంది. అలాగే హార్న్ ఉంది, హార్న్ కూడా చాలా మంచి సౌండ్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. బాగుంది అది కూడా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి చూద్దాము. ఇవి గ్రిప్స్ ఉన్నాయి. అసలు ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. హ్యాండ్కి అలాగా పిక్ అయి ఉందన్నమాట చెప్పాలంటే. ఎల్ఐఎస్లో ఆఫర్ చేస్తున్నారు లెవర్స్ వచ్చేసరికి. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి హై బీము, లో బీము, అలానే పాస్ స్విచ్, బైపాస్ కూడా ఇక్కడే ఇచ్చారు స్విచ్. ఇందులో మనకి ఇది పవర్ ఆన్ చేసుకోవడం అనమాట. అలానే ఇంజిన్ కిల్ స్విచ్ మొత్తం టోటల్గా కంప్లీట్ ఇందులోనే తీసుకొచ్చారనమాట. ఇది మోటార్ ఆఫ్ అయిపోతుంది. మనం ఇలా ఆన్ చేసిన వెంటనే ఇక్కడ ఆఫ్ చేసిన వెంటనే అక్కడ చూపిస్తుంది మోటార్ ఆఫ్ అని చెప్పి చూపిస్తుంది అక్కడ. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది మనం మోడ్స్ మేనేజ్ చేసుకునే దానికి ఇక్కడ దీనికి ఒక స్విచ్చెస్ ఇచ్చారన్నమాట. ఇందులో మనకి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మిర్రర్స్ అనమాట. ఇవి మొత్తం టోటల్గా ఎటు కావాలంటే రొటేట్ అయిపోతున్నాయి. పైకి కిందకి మనం మూవ్ చేసుకోవచ్చు. అలాగే క్లోజ్ చేసేసుకోవచ్చు లోపలికి, లేదా ఇలా బయటకు పెట్టుకోవచ్చు అనమాట. విజిబిలిటీ అయితే కనుక బయట పెట్టుకుంటే చాలా బాగుంది. ఇలా లోపలికి క్లోజ్ చేసుకుంటే ఎక్కడైనా మనం పార్క్ చేసినప్పుడు ఇది పక్కా వెహికల్కి ఇది తగులుతుందనే ఇబ్బంది కూడా ఉండదు. ఈ విషయంలో చాలా మంచిగా ఉంది. అలాగే ఇవేమో ఎలాయిలో ఆఫర్ చేశారు. సన్నగా లీనియర్, చూడడానికి మంచిగా లుక్ బాగుంది. మధ్యలో చిన్నగా ఇక్కడ గ్యాప్ ఇచ్చారు కదా, ఆ కటింగ్ వల్ల మంచి లుక్ వచ్చింది. మనకి డిస్ప్లే వచ్చేసరికి ఇందులో మనకి కంప్లీట్గా డిజిటల్ కన్సోల్ వచ్చి ఇది టచ్ స్క్రీన్ ఇస్తున్నారు. 7 ఇంచ్ TFT స్క్రీన్ ఇచ్చారు. అలాగే రెస్పాన్సివ్ అయితే చాలా బాగుంది, చక్కగా మంచిగా ఉంది. రెస్పాన్స్ బాగా రెస్పాండ్ అవుతుంది. అలాగే దీని రెజల్యూషన్ వచ్చి 1280x768 పిక్సెల్స్ అంట. డిస్ప్లే వచ్చేసరికి మనకి ఇక్కడ కరెంట్ ట్రిప్ అని చూపిస్తుంది. అలాగే యావరేజ్ స్పీడ్ చూపిస్తుంది. ఓడో వస్తే 29 కిలోమీటర్స్ అని చెప్తుంది. బ్యాటరీ పర్సంటేజ్ వచ్చేసరికి 81% బ్యాటరీ చూపిస్తుంది మనకి ఇక్కడ. అలాగే ఇక్కడ 153 కిలోమీటర్స్ రేంజ్ అనమాట. మనం ఇప్పుడు ఇదే బ్యాటరీతో ఇదే మోడ్లో వెళ్తే మనం ఎకో మోడ్లో ఇది మనం దగ్గర 153 కిలోమీటర్స్ మనం ఇంకా జర్నీ చేయొచ్చు అని చెప్తుంది అనమాట. టచ్ ఉంది, అసలు రెస్పాన్స్ అదిరిపోయింది, మామూలుగా లేదు రెస్పాన్స్. టచ్ అయితే కనుక ఇక్కడికి గుడ్ మార్నింగ్, ఓనర్ ఇన్ఫార్మేట్, ఇది ఓనర్షిప్ సంబంధించి. ఇది మై వెహికల్ అనమాట. మై వెహికల్ ఇన్ఫో. ఇందులో వచ్చేసరికి ఇక్కడ మెయిన్ బ్యాటరీ ఎంత పర్సంటేజ్ ఉంది, అలాగే పోర్టబుల్ బ్యాటరీ, ఇంకొకటి రిమూవబుల్ బ్యాటరీ ఉంది, అది ఎంత పర్సంటేజ్ ఉందని చెప్తుంది మనకి. ఇందులో TPMS అని చెప్పేసి ఇది కూడా మానిటర్ సిస్టమ్ ఇందులో ఇచ్చారన్నమాట. TPMS అంటే టైర్ ప్రొడ్యూసర్ మానిటరింగ్ సిస్టమ్ అంటారు కదా, అది ఇందులో ఆఫర్ చేస్తున్నారు కంపెనీ. అలాగే ఎమర్జెన్సీ అనమాట. ఎమర్జెన్సీ నెంబర్ అయినా మనం సేవ్ చేసుకుంటే ఎమర్జెన్సీ టైంలో మనకు అదొక ఇది అవుతుంది. అలాగే సిస్టమ్ ఇన్ఫార్మేట్ అంటే సాఫ్ట్వేర్ ఏ వెర్షన్లో మనం రన్ చేస్తున్నాం అనేది ఇక్కడ ఇస్తున్నాం. దీని ప్రజెంట్ సూపర్ స్టాక్ వెర్షన్ 1.1.0200 అనమాట. దీనికి సంబంధించిన ఇది సాఫ్ట్వేర్ ప్యాక్ రన్ అవుతుంది. అలాగే మ్యాప్స్ ఇచ్చారు ఇక్కడ. దీనిలో మ్యాప్ మై ఇండియా అని చెప్పేసి వాళ్ళతో టైఅప్ తీసుకొని వీళ్ళు మ్యాప్స్ ఇందులో ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇది ఇంకా ఈ కొత్త వెహికల్ కాబట్టి మీకు ఇందులో ఏం కనిపించట్లేదు. ఇది మనకి దీనికి సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అని మీకు ఒకసారి చెప్తాను. దీనికి ఇందులో వచ్చేసరికి మనకి పవర్ వచ్చేసరికి పీక్ పవర్ 8.5 కిలోవాట్ అవర్ వస్తుంది ఇది పవరు.
అలాగే ఇందులో వచ్చేసరికి మనకి 70 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టాప్ స్పీడ్ వచ్చేసరికి 105 km/h అనమాట. అలాగే దీని యాక్సిలరేషన్ వచ్చేసరికి 2.77 సెకండ్స్ అనమాట. అది 0 to 40 km వరకు మనం రీచ్ అయ్యేదానికి 2.77 అంటే ఆల్మోస్ట్ 3 సెకండ్స్ అనమాట. సో ఇది దీనికి సంబంధించింది. ఇందులో 4 మోడ్స్ ఉన్నాయి: ఎకో, రైడ్, డాష్ అండ్ సోనిక్ అనమాట. 4 మోడ్స్ వస్తున్నాయి దీనిలో వచ్చేసరికి మనకి. ఇందులో మోటార్ వచ్చేసరికి PMSM మోటార్ వస్తుందన్నమాట. ఇది మోటార్ మనకి కింద చూపించాను కదా మీకు లోపల ఏరియాలో ఇక్కడ. ఇది వచ్చేసరికి PMSM మోటార్ వస్తుంది. ఇది వచ్చి మనకి IP67 రేటెడ్ మోటార్ సేమ్. అలానే బ్యాటరీ కూడా మనకి IP67 రేటెడ్ బ్యాటరీ వస్తుంది. అలాగే దీనికి సంబంధించిన ఇంగ్రెస్ ప్రొటెక్షన్ అని చెప్పేసి కంట్రోలర్ అనమాట, అది కూడా IP67 వస్తుంది. అంటే మనం ఏదైనా చిన్నపాటి వర్షంలో తడిచినా కూడా అలాగే సర్వీసింగ్ చేయించుకోవడం ఏం కాదనమాట. అంటే మరీ వాటర్లో మనం ముంచేస్తే నేనేం చెప్పలేను, కానీ మనకి వర్షంలో తడిచినా ఏం కాదు. అలాగే మనం చిన్నపాటి రెయిన్లో ఉన్నా కూడా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. బట్ రెయిన్ ఆల్మోస్ట్ వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే IP67 కదా. బ్యాటరీ వచ్చేసరికి ఇందులో మనకి 5.3 kWh బ్యాటరీ ఇందులో వస్తుంది. అలాగే ఇక్కడ సీట్ కిందనేమో రిమూవబుల్ బ్యాటరీ వస్తుంది. అది వచ్చేసరికి 1.3 kWh అనమాట. అది 3.7, ఇది 1.3, టోటల్గా 5 kWh బ్యాటరీ వస్తుంది అనమాట. ఇందులో ఓవరాల్ లెంగ్త్ వచ్చి టోటల్గా ఈ స్కూటర్ లెంగ్త్ అయితే కనుక 1900 mm వస్తుంది అనమాట, కంప్లీట్ లెంగ్త్. అలాగే ఓవరాల్ విడ్త్ వచ్చి 750 mm 8 mm వస్తుంది. అలానే ఓవరాల్ హైట్ వచ్చేసరికి 1163 mm అంట. అలాగే సీట్ హైట్ వచ్చి 796 mm, అంటే 800 mm, ఆల్మోస్ట్ ఇంక 4 mm కదా, 800 mm అనమాట. ఇది నా హైట్ 5'6", నాకైతే కంఫర్టబుల్గా బాగానే ఉంది. అది కొంచెం మరీ షార్ట్ రైడర్స్ అయితే ఒకసారి మీరు రెస్ట్ రైడ్ చేసుకోండి, ట్రై చేస్తే మీకు ఒక కంప్లీట్ ఒక పిక్చర్ వస్తుంది అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ మీకు ఇందాక కూడా చెప్పాను కదా, 164.5 mm. అలానే వీల్ బేస్ వచ్చేసరికి అంటే మనం రియర్ వీల్ సెంటర్ నుంచి అలానే ఫ్రంట్ వీల్ సెంటర్ పాయింట్కి చూసుకుంటే దీని వీల్ బేస్ అంటాము. ఈ వీల్ బేస్ వచ్చేసరికి 1335 mm ఉంది. దీని కర్బ్ వెయిట్ వచ్చి 134 kg అనమాట. దీనికి వెయిట్ 134 kg బరువు వస్తుంది. అలానే వాటర్ వేడింగ్ లిమిట్ వచ్చేసరికి 300 mm ఉంది. అంటే 300 mm వాటర్ వేడింగ్ దీనికి లిమిట్ ఇచ్చారన్నమాట. బూట్ స్పేస్ మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను, అది ఒకసారి చూపించాలి. అది 30 లీటర్స్ బూట్ స్పేస్ ఆఫర్ చేస్తున్నారు సీట్ కింద, అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి. 3 years ఆర్ 30,000 km కంపెనీ వారంటీ ఆఫర్ చేస్తుంది మనకి దీనికి. అయితే ఇది స్టాండర్డ్ వారంటీ. మనం దీన్ని ఎక్స్టెండెడ్ వారంటీ చేసుకోవచ్చు. ఎక్స్టెండెడ్ వారంటీ అయితే కనుక మొత్తం అప్ టు 8 years అండ్ 80,000 km వరకు చేసుకోవచ్చు అనమాట. ఇది ఆప్షనల్ ప్యాక్, ఇది మనం కంపల్సరీ కాదు, కావాలంటే మనం తీసుకోవచ్చు ఇది. నెక్స్ట్ వచ్చి ఇందులో ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే నేను చెప్పాలనుకున్నది సర్వీస్ అనమాట. ఎవ్రీ 6,000కి సర్వీస్ అనమాట ఇది. అయితే ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 సర్వీస్లకి కూడా సుమారుగా 800 ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. అంటే మీకు ఆల్మోస్ట్ ఇంకా అసలు పెద్ద ఖర్చు కాదనమాట చెప్పాలంటే. 6,000 కిలోమీటర్లకి 800 రూపాయలు అంటే కొన్ని కంపెనీలు అయితే చాలా భారీగా లాగుతున్నాయి. ఆ విషయంలో అయితే కనుక మనం వీళ్ళకి ప్లస్ మార్క్స్ అనేవి వేయచ్చు. ఇందులో మనకు వచ్చేసరికి టోటల్గా 3 వేరియంట్స్ ఉంటాయి అనమాట. సింపుల్ 1, సింపుల్ 1S అండ్ సింపుల్ 1X అని చెప్తున్నారు, టాప్ ఎండ్ వేరియంట్. ఇది టోటల్గా మనకి ఎప్పటివరకు మనం అన్ని ఎక్స్-షోరూమ్ ప్రైసెస్ ఇచ్చాం కదా, బట్ ఇప్పుడు మనకి షోరూమ్ వాళ్ళు ఆన్ రోడ్ ప్రైస్ రివీల్ చేసామని చెప్పేసి వాళ్ళు మనకి ఫుల్ పర్మిషన్ ఇచ్చారన్నమాట. సింపుల్ 1X వచ్చేసరికి 5 kWh బ్యాటరీతో వస్తుందన్నమాట. ఇది 191,428 రూపాయలు. ఇది అంటే ఆల్మోస్ట్ 191,500. అలాగే ఇందులో సింపుల్ 1 అని ఇంకొకటి ఉంది కదా, దీనికి నెక్స్ట్ మోడల్ అది వచ్చి 5 kWh బ్యాటరీతో వస్తుందన్నమాట. అంటే 3.7 kWh ఫుట్బోర్డ్లో బ్యాటరీ, అలాగే సీట్లో వచ్చేసరికి మన రిమూవల్ బ్యాటరీ వస్తుంది. అది టోటల్గా 5 kWh వస్తుంది. దీని కాస్ట్ వచ్చి 186,275 రూపాయలు అనమాట. సింపుల్ 1S అంటారు. 3.7 kWh ఫ్లోర్ బోర్డ్ బ్యాటరీ ఒకటి వస్తుంది అనమాట. అంటే ఇందులో వచ్చేసరికి సీట్లో కింద నుండే మనకు రిమూవల్ బ్యాటరీ ఉండదు, జస్ట్ ఓన్లీ ఫ్లోర్ బోర్డ్లో 3.7 kWh బ్యాటరీ వస్తుంది. దాని కాస్ట్ వచ్చి 158,852 రూపాయలు అనమాట. దీనికి సంబంధించి కంప్లీట్గా మన షోరూమ్ డీటెయిల్స్ ఇస్తాను, మన డిస్క్రిప్షన్లో ఉంటే కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. సింపుల్ ఎనర్జీ వైజాగ్ వాళ్ళది. మీరు వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ కానీ, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ క్లారిఫై చేయడం కానీ, అలానే నెక్స్ట్ వచ్చి దీనికి సంబంధించిన టెస్ట్ రైడ్ కానీ అన్నీ వాళ్ళు బాగా సర్వీస్ చేస్తున్నారు. ఒకసారి మీరు వాళ్ళు కాంటాక్ట్ చేయండి. ఇది ఎవరికి బాగుంటుంది ఈ బండి? ఇది మనకు వచ్చేసరికి దగ్గరగా మన లోకల్లో వీళ్ళకి సర్వీస్ చేసేవాళ్ళు ఉంటారు కదా, స్విగ్గీ బాయ్స్, జొమాటో బాయ్స్, అలానే మార్కెటింగ్ స్టాఫ్ ఉంటారు కదా, ఫైనాన్స్ సెక్టర్లో వర్క్ చేసేవాళ్ళు, లేదా మెడికల్ రిప్రజెంటేటివ్స్, లేదా ఏదో ఒక రిప్రజెంటేటివ్ వర్క్లో చేసేవాళ్ళు. ఏంటంటే డైలీ దగ్గర ఒక 50 కిలోమీటర్ నుంచి
150-200 కిలోమీటర్లు తిరిగే వరకు ఉంటారు కదా, వీళ్ళందరికీ చాలా బాగా ఆఫర్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇందులో దీని ఐడిసి రేంజ్ వచ్చి 248 కిలోమీటర్స్, బట్ రియల్ రేంజ్ అయితే ఇది మనకి 190 నుంచి 195 వరకు క్లైమ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు అనమాట. నేను ఒక ముగ్గురుతో మాట్లాడాను. ముగ్గురు కస్టమర్స్ కూడా నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే 190, 192 ఒకళ్ళు ఇచ్చారు, 195 ప్లస్ వస్తుంది అన్నాను ఒకళ్ళు చెప్పారు. ఏదేమైనా 190 అరౌండ్ దగ్గరకు వస్తుంది అనమాట రియల్ రేంజ్. అయితే బండి చాలా బాగుంది, మంచి ఏరోడైనమిక్ షేప్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి అగ్రెసివ్గా పరిగెడుతుంది. పరిగెడుతుంటే మామూలుగా లేదు, దమ్ముగా పరిగెడేస్తుంది. దీన్ని పరిగెడతాం అసలు దీన్ని ఆపాలంటే దీని పవర్కి వీళ్ళు రీజన్ బ్రేకింగ్ సిస్టమ్ ఇంకా పెంచాలి. వీళ్ళు రీజన్ లెవెల్ ఇంకా పెంచి అలాగే బ్రేక్స్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేసి ఇంకా బాగుంటుందేమో, రేంజ్ కూడా బాగా పెరుగుద్ది అనిపించింది నాకు. బండి టెస్ట్ రైడ్ చేసి దీని కంప్లీట్ డీటెయిల్స్ అని తెలుసుకుని దీని సాఫ్ట్నెస్, దీని స్మూత్నెస్ అన్నీ చూసారంటే ఖచ్చితంగా మీరు అయితే బండి కొనడానికి ఇష్టపడతారు. మనకి ఇక్కడ ఇంకో వచ్చేసరికి ఇందులో ఇందాక ఛార్జింగ్ పాయింట్ చూపించడం మర్చిపోయాను. ఇక్కడ వస్తుంది అనమాట ఛార్జింగ్ పాయింట్. ఇక్కడ వచ్చి డాష్ బోర్డ్లో ఇక్కడ ఇస్తున్నారు. ఇది చూడడానికి అయితే నాకేదో ఓలా ఛార్జింగ్ పిన్లా కనిపిస్తుంది. ఎక్కడైనా ఓలా ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్లో మనం ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటే కనుక ఎవరైనా చేసుకుని ఉంటే నాకు ఒకసారి మీరు కామెంట్లో చెప్పండి. ఇందులో బూట్ వచ్చేసరికి 30 లీటర్స్ బూట్ ఇచ్చారన్నమాట. అవి ఎలా ఉన్నా మన కొత్త లెక్కలో చేసుకుందాం. ఇది 12 ఇంచెస్ ఉంది, మధ్యలో అడుగు వెడల్పు సూపర్గా ఏదైనా ఇంతవరకు పెట్టుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసరికి 1.5 ఫీట్ ఉంది, దగ్గర ఇక్కడ నుండి ఇక్కడ వరకు 1.5 ఫీట్ ఉంది. అలాగే ఇక్కడ బూట్ ల్యాంప్ ఇచ్చారన్నమాట లోపల. మనకి బూట్ లోపల ఏదైనా నైట్ టైం పెట్టుకుంటే అది బాగుండేదానికి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక రిమూవ్ బ్యాటరీ. మనం దీన్ని పుష్ చేసి ఇది లేపితే లేస్తుంది అనమాట. నేనైతే తీయట్లేదు ఎందుకంటే ఛార్జర్ ఇవన్నీ ఉన్నాయి కదా, అందుకని నేను దాన్ని ఓపెన్ చేయట్లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంట ఉంది దాన్ని కొట్టేసేయండి. మనకి కొత్తగా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.